హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ఈ నెల 2వ తారీఖున ఓ రెస్టారెంట్లో ఓ సంఘటన జరిగింది. ఆ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఓ నలుగురు వ్యక్తులు హోటల్కి వెళ్ళారు. ఆ హోటల్లో ఆ రెస్టారెంట్లో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ఫుడ్ తిన్నారు. ఆ తర్వాత బిల్లింగ్ టైంలో అక్కడటువంటి క్యాషియర్ దగ్గరికి వెళ్ళి బిల్ ఎంత అయిందని అడగడం, అక్కడ క్యాషియర్ సమ్ అమౌంట్ అయిందని చెప్పడం. సో దీని మీద డిస్కౌంట్ కావాలంటూ ఆ నలుగురు వ్యక్తులు అడగడం. సో దానికి క్యాషియర్ 10% డిస్కౌంట్ మాత్రమే ఇస్తాం సార్ మా రెస్టారెంట్లో అని చెప్పడం. అంతే, ఎట్లా 10% ఇస్తారు? నాకు పోలీసులు తెలుసు, నేను డీసీపీ ఆఫీస్లో పనిచేస్తాను, నాకు ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వాలంటూ అక్కడటువంటి క్యాషియర్తో వాగ్వాదానికి దిగారు. సో అది గమనించినటువంటి క్యాషియర్ ఇంతకంటే ఎక్కువ డిస్కౌంట్ మేము ఇవ్వలేం సార్ అంటూ కరాఖండిగా చెప్పేశాడు. రైట్, అంతే. ఒక్కసారిగా ఆ క్యాషియర్ మీద, ఆ హోటల్లో ఉన్నటువంటి సిబ్బంది మీద, మేనేజర్ మీద ఆ నలుగురు రౌడీ షీటర్లు ఒక్కసారిగా దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి కుర్చీలు, అక్కడ ఉన్నటువంటి టేబుల్స్, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. సో ఇదంతా గమనిస్తున్నటువంటి హోటల్లో ఉన్నటువంటి ఎవరైతే కస్టమర్లు ఉంటారో వాళ్ళంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై హోటల్ నుంచి వెళ్ళిపోయారు. తినే ఫుడ్ను మధ్యలో వదిలేసి, బిల్లు కట్టకుండా ఏం కట్టకుండా మరి మధ్యలో వదిలేసి వాళ్ళంతా కూడా కస్టమర్లు వెళ్ళిపోయారు. సో అక్కడ ఉన్నటువంటి యజమాని కావచ్చు, లేకపోతే హోటల్లో ఉన్నటువంటి క్యాషియర్ కావచ్చు, వాళ్ళంతా ఆ నలుగురు యువకుల్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు, ఆగండిని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకు ఏదో ఒక సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ నలుగురు యువకులు ఎవరి మాట వినట్లే. మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, మేము గతంలో ఇక్కడ పనిచేసినామంటూ వాళ్ళ మీదకి, ఎవరైతే ఈ రెస్టారెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారో వాళ్ళ మీదకి కత్తులతోటి, కర్రలతోటి ఇష్టానురాజ్యంగా వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితి. కేవలం డిస్కౌంట్ కోసమే, డిస్కౌంట్ ఇవ్వనందుకే మరి హోటల్ సిబ్బంది మీద దాడి చేసినట్టు తెలుస్తోంది. సో ఒకసారి ఆ విజువల్స్ని కూడా మనం తొలివేలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సో వారికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూస్తే, ఈ దాడిలో పలువురు సిబ్బంది గాయపడ్డట. మొత్తం రెస్టారెంట్లో ఒక్కసారిగా భయానకరమైనటువంటి వాతావరణం నెలకొన్నది. సో ఈ ఘటనమైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి మరి పరారిలో ఉన్నటువంటి ఆ నలుగురి ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళ కోసం వెతుకుతున్నారట. ఈ నలుగురు కూడా మరి ఎవరంటే ప్రధానంగా ప్రముఖ రౌడీ షీటర్లు ప్రసన్ను రెడ్డి, యశ్వంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులుగా గుర్తించారట. సో ఇదే ఇద్దరి పేర్లు గతంలో వనస్థలిపురంలో జరిగినటువంటి ఓ హత్య కేసులో కూడా వినిపించినట్లు పోలీసులు చెప్తున్నారట. మే 2వ తారీఖున జరిగిన ఈ ఘటన ప్రస్తుతం హైదరాబాద్లో హాట్ టాపిక్గా మారింది. సో కేవలం మరి డిస్కౌంట్ ఇవ్వనందుకే మరి ఎవరైతే ఈ ప్రముఖ రౌడీ షీటర్లు ప్రసన్న రెడ్డి, యశ్వంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు హోటల్కి వెళ్ళి దాదాపు 4 నుంచి 5 వేల రూపాయలు బిల్ చేసి ఆ బిల్లు మీద డిస్కౌంట్ అడిగితే అక్కడటువంటి క్యాషియర్ లేదు సార్ 10% మాత్రమే మేము డిస్కౌంట్ ఇస్తాం, అంతకంటే ఎక్కువ మేము ఇవ్వలేము అని ఒక సమాధానం చెప్పిన దానికి మాకు 10% డిస్కౌంట్ ఇస్తావా? అసలు మేము ఎవరనుకుంటున్నాం? మా గురించి నీకేం తెలుసు? మాకు డీసీపీ ఆఫీస్లో పనిచేస్తాం, మేము పోలీసులతో మాకు పరిచయాలు ఉన్నాయి, సో మాకు 10% డిస్కౌంట్ ఇస్తామని ఒక్కసారిగా కోపంతో ఊగిపోయి అక్కడన్నటువంటి సిబ్బంది మీద దాడికి దిగిరట, కర్రలతోటి, కత్తులతోటి. సో ఒకసారి విజువల్ చూద్దాం. మనం తొలివేలు స్క్రీన్ ఆల్రెడీ చూస్తున్నారు, ఇక్కడ చూడండి మీరు. సో ఒక్కసారి పీసీఆర్ ఒకసారి ఇది అవుట్ ఇవ్వండి. ఎక్కడికక్కడ మీరు చూడండి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ చేతులకు ఏది అడ్డు వస్తే అటుగో మొత్తం ప్లేట్లు ఇవన్నీ కూడా వాళ్ళంతా ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నటువంటి దృశ్యాలు మీరు చూడండి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్లేట్లు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినా పగలగొడుతున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు, అయినప్పటికీ ఎక్కడ కూడా ఆగట్లేదు వీళ్ళు, ఎక్కడ ఎవరి మాట వినట్లేదు, మంచి మధ్య మత్తులో ఉన్నట్టుగా అనిపిస్తోంది. సో వీళ్ళంతా ఆపే ప్రయత్నం చేస్తున్నారు, అయినప్పటికీ వాళ్ళ మీద ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద దాడి చేస్తున్నారు. వాళ్ళని ఎవరు అడ్డుకున్నా కూడా ఎవరి మాట వినట్లేదు. ఇంకో విజువల్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఇట్లా మీరు చూడండి, ఇదంతా ఇక్కడ చూడండి ఎంత ఇష్టారాజ్యంగా. ఇతని చేతిలో ఇప్పటికీ ఒక మద్యం బాటిల్ ఉన్నట్టు కనిపిస్తుంది, ఒక మద్యం బాటిల్ కూడా చేతిలో ఉందాగో. అంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా కేవలం డిస్కౌంట్ ఇవ్వనందుకే రెస్టారెంట్ను మొత్తం తుక్కు చేసిరు, మొత్తం రెస్టారెంట్లో మొత్తం హల్చల్ చేసిరు వీళ్ళంతా కూడా. ఇక్కడ చూడండి. సో క్లియర్గా మీరు చూస్తే ఇక్కడ మొత్తం రెస్టారెంట్లో మొత్తం వాళ్ళంతా కూడా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే హల్చలే క్రియేట్ చేసిరు వాళ్ళు. రైట్, ఇంకో విజువల్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇది ఒకసారి ఈ ఫుటేజ్ని మీరు కనుక గమనించినట్టయితే ఇక్కడటువంటి ప్లేట్లు ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా పగలగొడతా ఉన్నారు. కేవలం 10% డిస్కౌంట్, అంతకంటే ఎక్కువ మేము ఇవ్వం అని కరాఖండిగా చెప్పేసి అక్కడటువంటి వాళ్ళు సిబ్బంది కూడా. సో ఇది నచ్చని
మరి ఆ వ్యక్తులు ఒక్కసారిగా ఇక్కడటువంటి ప్లేట్లు ఇవన్నీ పగలు కొడుతున్నారు. ఇక రెండో విజువల్స్కి వెళ్తే ఇతని చేతిలో మద్యం సీసాలు కనబడతా ఉన్నాయి రెస్టారెంట్కి సంబంధించి. సో వాళ్ళు అక్కడటువంటి సిబ్బంది మీద ఎంత దారుణానికి ఒడిగట్టడానికైనా కూడా వెనకడుగు వేయనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ మనం చూస్తే విజువల్స్లో చూస్తే కొట్టడానికి పోతా ఉన్నారు వాళ్ళు. సో ఇష్టానుసారంగా వాళ్ళ మీద కొట్టడానికి పోతున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఇవంతా కూడా దాడికి సంబంధించిన విజువల్స్. సో ఇంకొక క్లిప్పింగ్ చూస్తే మనం ఇక్కడ చూడండి, క్లిప్పింగ్ చూడండి. ఇక్కడ వీళ్ళ చేతిలో మీకు ఒక రకమైనటువంటి ఆయుధాలు కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళ చేతిలో. సో వాళ్ళంతా కూడా హల్చల్ క్రియేట్ చేయడం, ఫోన్ చేసి మిగతా వాళ్ళని పిలిపించడం. సో ఇట్లా మొత్తం ఒక రకమైనటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేసిరు కేవలం డిస్కౌంట్ కోసం అని అక్కడటువంటి హోటల్కి సంబంధించి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది హోటల్కి సంబంధించినటువంటి క్యాషియర్ అతను మాట్లాడినటువంటి వీడియో బయట. నా పేరు నాగేంద్ర. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 5 years నుంచి క్యాషియర్గా పనిచేస్తున్నాను. మొన్న 2వ తారీఖు నైట్ 9:30కి 10 గంటలప్పుడు కస్టమర్ వచ్చారు. 11:30కి 11:35కి అట్లా బిల్ అయిపోయింది. డిస్కౌంట్ గురించి అడిగారు. నా నుంచి వచ్చే డిస్కౌంట్ 10% ఉంటుంది సార్, ఇక్కడ డిస్కౌంట్ అంతకన్నా ఉండదని చెప్పాను. చెప్తే వాళ్ళు నేను డీసీపీ ఆఫీస్లో పనిచేస్తా, డిస్కౌంటే కట్టండి రాబాయి, ఏం చేస్తావో అది ఇదని అన్నారు. అయినా కూడా నేను ఏం రెస్పాన్స్ కాలేదు. అయినా కొద్దిసేపులో మళ్ళీ పోయి నేను వెళ్ళి కొద్దిసేపు తర్వాత మా మేనేజర్ వెళ్ళాక కొంచెం మాట్లాడాడు మా మేనేజర్ మీకు కూడా కొంచెం ర్యాష్గా మాట్లాడుతుంటే మళ్ళీ నేను వెళ్ళాక వాళ్ళు డైరెక్ట్ బిల్లు కట్టండి, నేను డీజీపీ ఆఫీస్లో పనిచేస్తా, నువ్వు ఓవర్రాబాయి అది అని నన్ను దురుసుగా మాట్లాడడం జరిగింది. అప్పుడే అట్లా మాట్లాడకండి మీరు అని నేను చెప్పాను ఆ కస్టమర్కి. చెప్పినా వినకుండా నా మీదకి దౌర్జన్యంగా తోచుకుంటూ వచ్చేసారు. ఎంతమంది వచ్చారు? వాళ్ళు 4 వచ్చారు. 4 టేబుల్ మీద కూర్చొని ఎలా మాట్లాడి మొత్తం అంటే నన్ను తోచుకుంటూ ఆడ వరకు వచ్చిండు. సరే 2-3 ఏట్లు కొట్టినా కూడా సరే అని నేను వెళ్ళిపోతున్నా కిందికి వెళ్ళిపోయే టైంలో కూడా స్టాండ్ మేము అంటే ఆఫర్లు పెట్టే ఒక స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్తో నెత్తి మీద కొట్టాడు. నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాను. ఆయన కింద పడి ఒక 20-30 మందిని పిలిచి మొత్తం నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాక మా ఓనర్ వచ్చాడు. ఓనర్ మాట్లాడడానికి వస్తే 20-30 మందిని పిలిపించి మొత్తం హోటల్లో ఉన్న సామాన్ మొత్తం పలదొంగి, ఇప్పుడు కిచెన్ లెగ్ కానీ మన బయట కానీ మా ఓనర్ దురుసుగా మాట్లాడి అంత వాళ్ళ దగ్గర మన ఆయుధాలు అంటే వాళ్ళ దగ్గర కట్టెలు, కత్తులు, అంటే చిన్న ప్లేట్లు విసరడం కానీ, కస్టమర్లని వెళ్ళిపోండి అనడం కానీ. మినిమం ఆ రోజు బిల్లులు కూడా చాలా వరకు మిస్ అయిపోయాయి. ఒక 54,000 దాకా బిల్లులు మొత్తం కస్టమర్లు భయపడిపోయారు. వాళ్ళు అంతమంది వస్తాకలా ప్లేట్లు వాడేయడం కానీ, మొత్తం అటు కానీ ఇటు కానీ కత్తులు తిప్పడం కానీ అవి చేయడం వల్ల మొత్తం కస్టమర్లు భయపడిపోయి ఒకటిసారి వెళ్ళిపోయారు. మీకు ఎంతమందికి ఇంజురీస్ అయినా ఎక్కడెక్కడ వాళ్ళ దాడిలో? మా ఓనర్స్ కి ఎక్కువ 2 అయితే మెడికల్ అంటే బాగా బ్లడ్ వచ్చేసి తట్టు కొట్టారు. ఇంకా తర్వాత మా ఒక సర్వీస్ స్టాఫ్ కి 2-3కి కుదిరితే ఒకరికేమో ఇప్పుడు కూడా ఇంకా పెయిన్ అని హాస్పిటల్లో ఉన్నాడు. అది పోలీసులు ఉన్నారా? మీరు పోలీసులు వచ్చారు. ఫస్ట్ అయినాక కొద్దిసేపులేక పోలీసు వాళ్ళు వచ్చారు. 4 డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు పక్కన ఉన్నా డైరెక్ట్ వచ్చి మా ఓనర్ నెత్తి మీద కొడిచేశారు డైరెక్ట్. అప్పుడు స్పాట్ లో మన కానిస్టేబుల్ వెనకలో ఉన్నాడు, ముందర ఉన్నా కూడా అంత మందిలో వచ్చి డైరెక్ట్ కొడిచి వెళ్ళిపోయారు. అంటే ముందరనే ఉన్నారు, వాళ్ళు ఏమి ఎక్కడ వెళ్ళిపోలేదు, ముందరనే ఉన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు అంతమంది ఉన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు వీడియో తీసుకుంటూ కూడా ఉంటే వాళ్ళని డైరెక్ట్ నేను ఎస్ఐతో మాట్లాడినాను, మీరు ఎవరు అదని మాట్లాడిండు. సిఐ గానీ ఎస్ఐ గానీ. ఆ రోజు బిల్ ఎంత అయింది? వాళ్ళ యాక్చువల్ బిల్ 5,900 చిల్లర అయింది. ఆ బిల్లుకి డిస్కౌంట్ కావాలంటే నేను 10% అవుతుంది సార్ అని చెప్పాను. కానీ వాళ్ళు నేను డీజీపీ ఆఫీస్ లో పనిచేస్తా అని చెప్పాడు. ఓకే.